Welcome to 24 Technologies. Our today's topic is ECS క్లస్టర్ను క్రియేట్ చేయడము. క్లస్టర్ను క్రియేట్ చేస్తూ దాంట్లో మనం కంటైనర్స్ను లాంచ్ చేయడం, ఆ కంటైనర్స్లో ఇంజినెక్స్ వెబ్ సర్వర్స్ను ప్లేస్ చేయడం, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. టుడే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇంజినెక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంజినెక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంజినెక్స్ అనేది ఒక వెబ్ సర్వర్స్, పాపులర్ వెబ్ సర్వర్. ఓకే, హై పర్ఫార్మెన్స్ పాపులర్ వెబ్ సర్వర్ అని కూడా మనము దాన్ని కాల్ చేయొచ్చు. ఫస్ట్ మనము ప్రీవియస్గా క్లస్టర్ క్లాస్ సెషన్లో క్రియేట్ చేసాం కదా, అది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈసిఎస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్లో ఓకే, ఒక క్లస్టర్. ఓకే, ఇక్కడ ఏ క్లస్టర్స్ లేవు. దిస్ ఈస్ మై బ్రాండ్ న్యూ క్లస్టర్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ క్లస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ రఘువీర్ న్యూ ఈసిఎస్ క్లస్టర్. ఈ నేమే నేను యూజ్ చేస్తాను. డన్. అండ్ నాకు కావాల్సింది ఫార్గెట్ సెల్ఫ్ మేనేజ్డ్, ఆన్ డిమాండ్ కాదు. క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్, రైట్. డన్. ఐ గో విత్ 3 మైక్రో అండ్ క్రియేట్ డిఫాల్ట్ రోల్. ఓకే, క్రియేట్ డిఫాల్ట్ రోల్. లేకపోతే మనం ఇలా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫెయిల్ టు క్రియేట్ ఎలాస్టిక్ ఇన్స్టెన్స్ రోల్. వై? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. దట్ ఈస్ వై. ఆల్రెడీ నాకు ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి నాకు అది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీ దగ్గర లేకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. డన్. డిజైర్డ్ కెపాసిటీ వచ్చే స్టార్టింగ్లో 0 తీసుకుంటున్నా. అండ్ లేటర్ ఐ విల్ చేంజ్ దట్ వన్ 30. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఓకే, ఇవేవి నేను చేంజ్ చేయను, జస్ట్ క్రియేట్. ఉంటాను. ఇక్కడ నాకు ఏమవుతుంది, ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. లెట్ మీ చెక్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్. హియర్ ఐ విల్ గో టు మై EC2 డాష్బోర్డ్, వేర్ ఇట్ ఈస్ మై ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, ఒకటి లాంచ్ అయింది. అండ్ ఇక్కడ మనం అక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడైనా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ కావాలి అని చెప్పేసి పెట్టిన. ఓకే, ఈ ఇన్స్టెన్స్లో నేను కంటైనర్స్ను ప్లేస్ చేస్తాను. లైట్ వెయిట్ కంటైనర్స్, డాకర్ కంటైనర్స్. ఓకే, డన్. ఇప్పుడు నాకేం కావాలి, నేను ఒక టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి. టాస్క్ డెఫినేషన్, క్రియేట్ న్యూ టాస్క్ డెఫినేషన్, రైట్. డన్. ఈ టాస్క్ డెఫినేషన్లో మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంజినెక్స్ డాట్ హలో అని చెప్పేసి నేమ్ ఇస్తున్నా. ఓకే, ఈ ఇంజినెక్స్ డాట్ హలో అని చెప్పేసి ఏది అంటే, మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు గూగుల్లో ఇక్కడ కొడితే మనకు డాకర్ సంబంధించినది ఒకటి వస్తుంది, డాకర్ ఇమేజ్. దిస్ వన్. ఓకే, దిస్ వన్. నాకు దీని యూఆర్ఎల్ పాత్ కావాలి కాబట్టి దిస్ వన్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు ఏది, ఈ ఇంజినెక్స్ను నా కంటైనర్లో నేను ప్లేస్ చేస్తాను, ఈ వెబ్ సర్వర్ని. అండ్ వేర్ ఇట్ ఈస్, నా ఆటో స్కేలింగ్ అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నా, రైట్. అండ్ AWS ఫార్గెట్. అండ్ ఇఫ్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్, లేకపోతే అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ మీరు సెల్ఫ్ మేనేజ్డ్, లేకపోతే అమెజాన్ వాటి ల్యాన్ చేయాలి అని చెప్పేసి మీరు ఏదైనా అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. బట్ నాకు సర్వర్లెస్ కావాలి, కంప్యూట్ ఫర్ కంటైనర్స్ కోసం నాకు సర్వర్లెస్ కావాలి కాబట్టి ఫార్గెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, లినక్స్, దిస్ వన్. అండ్ మినిమం CPU మీరు కావాలంటే కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ప్లీజ్ గో విత్ డిఫాల్ట్ వన్. ఇది 3 GB. అండ్ మీరు ఇంకా చిన్నది తీసుకున్నా కూడా నో ఇష్యూస్. అండ్ ఇక్కడ నాకు దీనికి సంబంధించినది టాస్క్ రోల్ దేనికోసము, ఏ టాస్క్ రోల్ అలోస్ కంటైనర్స్ ఇన్ ద టాస్క్ టు మేక్ API రిక్వెస్ట్స్ టు AWS సర్వీస్. API రిక్వెస్ట్ను ఎక్కడికి, AWS సర్వీసెస్ కోసము ఒక టాస్క్ రోల్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నాకు అది అవసరం లేదు. టాస్క్ రోల్స్ ఇక్కడ నాకు ఏది అవసరము, ఎగ్జిక్యూషన్ రోల్ నాకు అవసరం కాబట్టి నేను నాకు ఆల్రెడీ క్రియేట్ అయింది. మీకు ఇన్ కేస్ క్రియేట్ కాకపోతే జస్ట్ క్రియేట్ న్యూ రోల్ అని కొట్టేసేయండి, బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, క్రియేట్ ఎగ్జిక్యూషన్ రోల్ అని చెప్పేసి నా దానికి నేమ్ ఇచ్చేసి, జస్ట్ మీరు క్రియేట్ రోల్ చూపిస్తాను చూడండి ఇక్కడ, మీరు ఆ నేమ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా దానికి ఏ రోల్ కావాలనో అది తీసేసుకుంటుంది, నో ఇష్యూ. మీరు ఒక నేమ్ ఇస్తే చాలు. అండ్ నెక్స్ట్ టాస్క్ ప్లేస్మెంట్స్ అండ్ ఫాల్ట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. అండ్ కంటైనర్లో ఇక్కడ నా కంటైనర్ ఏది,
కంటైనర్ డీటెయిల్స్ నేను ఇవ్వాల్సి ఉంటుంది. నా కంటైనర్ దిస్ వన్, అండ్ నేను యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై యూఆర్ఎల్. మీరు ఇది పేస్ట్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. డన్. ఓకే. ఇక్కడ మీరు బ్రౌజ్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ బ్రౌజ్ ఈసీఆర్ ఇమేజెస్, ఎలాస్టిక్ కంటైనర్ ఇమేజెస్. ఇక్కడ నీ దగ్గర ఒక రెపాజిటరీ ఉంటే ఆ రెపాజిటరీ నుండి నువ్వు ఆ ఇమేజ్ను పుల్ చేసుకోగలుగుతావు. బట్ మన దగ్గర లేదు కదా ఈసీఆర్, ఎలాస్టిక్ కంటైనర్ రిసోర్స్. ఇది ఏదైతే ఉందో నా దగ్గర అది లేదు. రిసోర్స్ కాదు, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ నా దగ్గర లేదు. అది ఉంటే నేను అక్కడ నుండి పుల్ చేసుకుంటాను. ఓకే. రైట్. ఇది అయిపోయిన తర్వాత పాయింట్స్ వచ్చేసి పాయింట్ మ్యాపింగ్ పోర్ట్ 80 అండ్ టీసీపీ ప్రోటోకాల్. పోర్ట్ నేమ్ వచ్చేసి మీరు ఆప్షనల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇవ్వాలి అనుకుంటే ఓకే, సేమ్ మనం ఏమిద్దాం, ఇదే కదా దిస్ వన్. ఇది నేమ్ ఇచ్చినా లేకపోయినా ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ ఎ నేమ్. ఓకే. పోర్ట్ 80, యాడ్ పోర్ట్ మ్యాపింగ్. ఇది ఇంకొక పోర్ట్ ఏదన్నా మ్యాప్ చేయాలంటే ఇది 80 అండ్ హెచ్టిటిపి కాకుండా హెచ్టిటిపిఎస్ యూఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అని చెప్పేసి అనుకుంటే 443 పోర్ట్ను ఈ రకంగా యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను అవి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో డిఫాల్ట్వి అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. దానికి ఎంత అవసరమో అది. సాఫ్ట్ లిమిట్ వచ్చేసి 1 అని చెప్పేసి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నీకు ఎంత కనిపిస్తుందో దానికి ఎంత అవసరమో అక్కడ రిసోర్స్ అలొకేషన్ లిమిట్స్. ఓకే, అవి చూపిస్తుంది కాబట్టి అవే మీరు చూస్ చేసుకోండి. అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ యాడ్ ఫ్రమ్ ఫైల్స్, ఇవన్నీ యాడ్ ఎన్విరాన్మెంట్ ఫైల్ ఇవేవి అవసరం లేదు. యూజ్ లాక్ కలెక్షన్ ఇవి కూడా ఏం అవసరం లేదు నేను డీప్గా. అండ్ కంటైనర్ డాన్ డాకర్ కాన్ఫిగరేషన్, ఓకే, ఇవన్నీ ఇన్ డీప్గా ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ టైప్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ స్టోరేజ్లో మీకు ఎంత స్టోరేజ్ కావాలని చెప్పేసి వాడు చూపిస్తుంది కదా 21 అని చెప్పేసి అదే సేమ్ నెంబర్ టైప్ చేసుకోండి. రైట్, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇది క్రియేట్ కావడానికి నాకు అట్లీస్ట్ ఓకే యాక్టివ్లోకి వచ్చింది. ఇది క్రియేట్ కావడానికి కాదు నాకు టైం పట్టేది. నేను సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఏది నేను క్లస్టర్లోకి వెళ్తున్నాను. మళ్ళీ క్లస్టర్లోకి వెళ్ళి ఒక సర్వీస్ను నేను స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏ సర్వీసెస్ లేవు కదా, ఈ సర్వీస్ను నేను స్టార్ట్ చేయాలి అనుకున్నా ఒక టాస్క్ను. ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న డెఫినేషన్ ఫ్యామిలీ ఉంటుంది కదా, టాస్క్ డెఫినేషన్ ఫ్యామిలీ, దట్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏదైతే నేమ్ ఇచ్చానో అది టాస్క్ డెఫినేషన్. ఏది వర్షన్, ఇది రివిజన్, ఇది 1, 2 అని చెప్పేసి ఇది లేటెస్ట్ అంటే మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను కాబట్టి నాకు ఇక్కడ 2 అని కనిపిస్తుంది. 1, 2 అని చెప్పేసి మీకు 1 అని రావచ్చు, అదేదో కొత్త నెంబర్ అని చెప్పేసి ఏమనుకోకండి. 1 వచ్చినదంటే మీ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మీ లేటెస్ట్ రివిజన్ వచ్చేసి ఏమవుతుంది, డెస్టినేషన్ది 1 అవుతుంది అంతే. ఆ నెంబర్ ఇక్కడ 2 వచ్చింది కదా అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ సర్వీస్ నేమ్ ఏదైతే ఉందో సర్వీస్ నేమ్ మీరు కావాలనుకుంటే ఏదైనా ఇవ్వచ్చు. ఈ పక్కన అన్నెసరీగా ఇది ఉంది అనుకుంటే యూ కెన్ డిలీట్ దట్ వన్. ఓకే. ఇంజినెక్స్ హలో సర్వీస్, ఈ సర్వీస్ నేమ్ అంతే. మీకు కావాలనుకుంటే మీరు ఐఫోన్ పెట్టుకొని మీరు ఇంకా ఏదైనా రాసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, డన్. ఐ గో విత్ దిస్ వన్. అండ్ ఇక్కడ కెపాసిటీ ప్రొవైడర్ స్ట్రాటజీ, మీరు లాంచ్ టైప్ డైరెక్ట్లీ వితౌట్ ద యూజింగ్ ఆఫ్ కెపాసిటీ ప్రొవైడ్ స్ట్రాటజీనా లేకపోతే కెపాసిటీ ప్రొవైడ్ స్ట్రాటజీనా, కంప్యూటర్ ఆప్షన్స్లో ఏది మీరు చూస్ చేసుకుంటున్నారు, దిస్ వన్. అండ్ ఇది యూజ్ క్లస్టర్ డిఫాల్ట్ క్లస్టర్ యూజ్ చేసుకుంటున్నారా లేకపోతే కస్టమ్ క్లస్టర్ యూజ్ చేసుకుంటున్నారా. ఇక్కడ యూజ్ కస్టమ్ ఎక్కడ ఉంది, నాకు ఆల్రెడీ ఫార్గెట్ ఉంది కదా, ఈ ఫార్గెట్ వన్. అండ్ వెయిట్ వచ్చేసి 1, ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనుకుందాము. వర్షన్ వచ్చేసి ప్లాట్ఫామ్ వర్షన్ లేటెస్ట్. ఓకే, మీరు కావాలనుకుంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ గో విత్ లేటెస్ట్ వన్. రైట్. రెప్లికా ఎన్ని కావాలి మీకు డిజైర్డ్ టాస్క్లో, 1, 2, 3, 4 ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకుందాము. మనం ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి మనం యూజ్ చేసేది ఐ గో విత్ మినిమం వాల్యూ లైక్ 1. 0 అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, మీకు ఎన్ని రెప్లికా కావాలి డిజైర్డ్ టాస్క్లో దాన్ని బేస్ చేసుకొని మీ రెప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు హెల్త్ చెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ చెక్స్ ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఇవి అవసరం లేదు. అండ్ నెట్వర్క్ అవైలబిలిటీ జోన్స్ ఆల్రెడీ టర్న్ ఆన్ అయి ఉంది, బట్ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా ఏవి జోన్ రీబ్యాలెన్సింగ్ ఇలాంటివి కావాలి వద్దు అనుకుంటే మీరు ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి అయితే మాత్రం అంటే దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ వీపీసీలో దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర స్పెసిఫిక్గా ఒక వీపీసీ ఉంటే ఆ వీపీసీలో మీరు క్రియేట్ చేయాలి. ఆ వీపీసీలోనే మీరు క్రియేట్ చేయాలి. అండ్ ఆ వీపీసీలో ఏ సబ్నెట్లోకి అది వెళ్ళాలి అని చెప్పేసి మీరు
చూస్ చేసుకోవాలి. నేను ఏది ఆ, ఇది స్టాక్ హోమ్ అంట యూరోప్లో. నేను అక్కడ ఉన్నాను. అక్కడ నాకు ఆ వీపీస్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 3 అవైలబిలిటీ జోన్స్. ఇన్ కేస్ 6 ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను. నాకు ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. రైట్. నీకు ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తున్నావా, లేకపోతే క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూపా? నాకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి ఈ సెక్యూరిటీ గ్రూప్స్లో మనము డూప్లికేట్ సెషన్ తీసుకొని చేద్దాము. చూద్దాం సెక్యూరిటీ గ్రూప్ వేర్ ఇట్ ఈస్. మా ఈ సీటులో సెక్యూరిటీ గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయా? నాకు యాక్చువల్గా హెచ్టిటిపి కావాలి, ఎందుకంటే వెబ్ సర్వర్ని కదా నేను లాంచ్ చేసేది. దట్ ఈస్ వై సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి మ్మ్, ఇది డిఫాల్ట్. దీనిలో ఏముందో చూద్దాం. నాకు ఇక్కడ అదొక ఓకే, ఆల్ ట్రాఫిక్ ఉంది, హెచ్టిటిపి లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ అక్కడ నుండైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నుండి అక్కడ నుండి క్రియేట్ చేద్దాం రండి. ఇక్కడ నుండే క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్. దానికి వాడు ఏదో పేరు ఇచ్చారు, సెక్యూరిటీ గ్రూప్ నేమ్. ఓకే, వదిలేసేయండి. అండ్ మీరు కావాలనుకుంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఈసిఎస్ ఓడిజిజి 147 అనేది ఇచ్చారు. రైట్. నాకు ఏం కావాలని చెప్పాను ఇక్కడ, హెచ్టిటిపి కావాలి. హెచ్టిటిపి 4080 ఎనీవేర్ 0.0.0.0 ఆల్. తర్వాత యాడ్ రూల్. ఇంకొక రూల్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ చేస్తాం, బట్ నాకు ఆ ఒక్క రూలే ఎనఫ్ కాబట్టి ఐ గో విత్ దట్ వన్. అండ్ సర్వీస్ కంటెంట్ అవసరం లేదు, సర్వీస్ డిస్కవరీ అవసరం లేదు, లోడ్ బ్యాలెన్సింగ్ ఇది మనకు అవసరం. లోడ్ బ్యాలెన్సింగ్ కావాలి కాబట్టి యూజ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ యూజ్ చేస్తూ విచ్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. నేను ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తున్నా. దానికి ఈ పోర్ట్ 8080 తీసుకున్నాడు. ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటే మీరు ఇక్కడ మ్యాప్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఏది లేదు. దట్ ఈస్ వై రఘువీర్ ఐఫన్ ఏఎల్బి ఈసిఎస్ క్లస్టర్ నేమ్, క్లస్టర్ సర్వీస్ అని చెప్పేసి ఈసిఎస్ కంటైనర్ సర్వీస్ అని చెప్పేసి దానికి పేరు ఇచ్చిన. లిజనర్ 80 డన్. హెచ్టిటిపి పోర్ట్ డన్. క్రియేట్ న్యూ టార్గెట్ గ్రూప్. ఈ లోడ్ బ్యాలెన్సర్ గురించి మీకు అర్థం కాకపోతే ప్రీవియస్గా నేను లోడ్ బ్యాలెన్సర్ గురించి ఒకటి వీడియో కూడా చేసి పెట్టాను, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. దాంట్లో చూసినారు అంటే మీకు ఇక్కడ అర్థం అవుతుంది. ఇన్ కేస్ అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. నాకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినప్పుడు నాకు ఒక టార్గెట్ గ్రూప్ కూడా కావాలి. ఆ ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్ ఏదైనా ఉంటే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆర్ఎల్స్ ఒకటి నేను ఇక్కడ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. దీనికి ఏమని పేరు పెట్టుకున్నా, రఘువీర్ ఇంజినెక్స్ టీజీ టార్గెట్ గ్రూప్ అని పెట్టుకున్నా. లిజనర్ పోర్ట్ అండ్ టార్గెట్ గ్రూప్లో పోర్ట్ కూడా 80. డన్ డన్ డన్. ఇంకా ఏమైనా ఉన్నాయా? వాల్యూమ్స్. వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమన్నా అవసరం పడుతుందా? నో. అండ్ సర్వీస్ ఆటో స్కేలింగ్ నో. ఆప్షనల్ బీపీసీ ఆప్షనల్ ట్యాక్స్ ఓకే. క్రియేట్. ఇది క్రియేట్ చేస్తున్నా. ఇది క్రియేట్ కావడానికి మీకు అట్లీస్ట్ ఇది ఇమ్మీడియట్గా లాంచ్ చేసిన వెంటనే 1 మినిట్లోనో 1 సెకండ్లోనో కాదు. ఇట్ విల్ టేక్ అరౌండ్ మినిమం టు మినిమం 3 to 5 మినిట్స్ తీసుకుంటుంది. కావాలనుకుంటే మీరు అవి మీకు ఆపరేషన్స్ ఏం జరుగుతున్నాయని చెప్పేసి ఆ క్లౌడ్ ఫార్మేషన్లో మీరు చూసుకోవచ్చు. క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్. ఏది నాకు ఈసీఎస్ క్లస్టర్, రఘువీర్ న్యూ ఈసీఎస్ క్లస్టర్ అని చెప్పేసి అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. బట్ ఏది నాకు ఇది కావాలి, ఇది యాక్టివ్లో కావాలి. అది యాక్టివ్లోకి వచ్చినప్పుడే ఇక్కడ సర్వీస్ టాస్క్స్ ఏదైతే ఉందో నాకేం కనిపిస్తుంది, 0 కనిపిస్తుంది. నాకు ఇక్కడ 1 అని రావాలి. 1 వచ్చేంత వరకు నేను ఏం చేస్తాను అంటే వీడియోని పౌజ్ చేస్తాను, 5 మినిట్స్ టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. ఓకే, నా సర్వీసెస్లో నా ఇంజినెక్స్ అనేది నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో అది అప్ అయింది. జస్ట్ చూద్దాం. ఇక్కడ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. క్రియేషన్ కంప్లీటెడ్ డన్. నాకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కంప్లీట్ అయినాయి. అండ్ సర్వీసెస్లో మనం ప్రీవియస్గా చూసినప్పుడు ఎన్ని టాస్క్స్ చూద్దాం. టాస్క్లో 1 టాస్క్ రన్నింగ్ ఇక్కడ యాక్టివ్లో ఉంది, 1 టాస్క్ రన్నింగ్, దిస్ 1 పెండింగ్ అండ్ రన్నింగ్ ఇవి ఉన్నాయి. అండ్ సర్వీసెస్లో మనం చూస్తే దిస్ వన్, ఈ సర్వీసెస్లో చూడండి, టాస్క్ 1 డిజైర్డ్, 0 పెండింగ్, 1 మీరు ఏదైతే ఇచ్చారో అది 1 రన్ అవుతుంది. అంటే ఒక కంటైనర్ను నేను రన్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఈ ఈ సర్వీస్లో ఏది అమెజాన్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్లో నేను మల్టిపుల్ కంటైనర్స్ను కూడా రన్ చేసుకోవడానికి నాకు స్కోప్ ఉంటుంది. మల్టిపుల్ కంటైనర్స్ కూడా ఈ కంటైనర్ నేమ్ వచ్చేసి దిస్ వన్. అండ్ మల్టిపుల్ కంటైనర్స్ కూడా ఇవి యాక్చువల్గా డాకర్ ఇమేజెస్ ఏంటివి, లైట్ వెయిట్ కంటైనర్స్ కదా ఇవి. నాకు మల్టిపుల్ కంటైనర్స్ కూడా వర్క్ అవుతుంది. బట్ నేను ఇదేం చెప్పాను, ఇంజినెక్స్ అనేది నేను ఏదైతే ఇమేజ్ తీసుకొని లాంచ్ చేశానో ఆ ఇంజినెక్స్ అనేది ఏంటి, యాక్చువల్గా వెబ్ సర్వర్. ఆ వెబ్ సర్వర్కి సంబంధించిన లింక్ ఎక్కడ ఉంటుంది, నాకు లోడ్ బ్యాలెన్సర్స్లోకి వెళ్దాం. నేను ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకున్నా కదా, వేర్ ఇట్ ఈస్
ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్లోకి వెళ్ళినామంటే నాకు దీనికి సంబంధించిన డిఎన్ఎస్ నేమ్ ఉంది. ఈ డిఎన్ఎస్ నేమ్ నేను బ్రౌజర్లో వేస్తే నేను హెచ్టిటిపి అలౌ చేశాను కాబట్టి నాకు వర్క్ కావాలి. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. రిఫ్రెష్ చేద్దాం, మళ్ళీ రిఫ్రెష్ చేసినా ఏం కాదు. బట్ మనకు ఏది సింగిల్ వన్ టాస్కే రన్ అవుతుంది కాబట్టి ఒక ఒక ఐపీ అడ్రస్, సర్వర్ ఐపీ అడ్రస్ ఒకటే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు లాస్ట్లో దీన్ని స్లాష్ టెస్ట్ అని చెప్పేసి అన్నారంటే ఇక్కడ పాత్, ఇది పాత్. ఓకే, అంటే మీరు ఏది వేస్తే యూఆర్ఎల్ అది చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్, రఘువీర్ అని రాస్తా చూడండి. రఘువీర్, ఇక్కడ మీరు ఏం చేంజ్ చేస్తే అది, అంటే నా ఇంజినెక్స్ సర్వర్ ఏదైతే ఉందో దట్ ఈస్ రన్నింగ్ వర్కింగ్ ఫైన్. రైట్, ఇది యాక్చువల్గా నా పాత డిఫాల్ట్ది. ఇది అయిపోయింది, అంటే ఇది వర్క్ అవుతుంది అని నాకు తెలిసిపోయింది. అంటే నాకు ఇంకా ఏం కావాలి, నేను మల్టిపుల్ టాస్క్స్ రన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ పైన అప్డేట్ సర్వీస్ అని చెప్పేసి ఉంది చూడండి. ఈ అప్డేట్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ సర్వీస్లోకి వెళ్ళి, రైట్, దిస్ వన్, అండ్ టాస్క్ డెఫినిషన్ వర్షన్ 2 అండ్ డిజైర్డ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో మీరు దాన్ని ఏం చేయొచ్చు, ఒక 3 టాస్క్స్ అని పెట్టుకుందాం. నాకు ఎన్ని నేను ప్రీవియస్గా మీకు చెప్పాను, గుర్తుందా? ఎన్ని ఏజీస్ ఉన్నాయి, అవైలబిలిటీ జోన్స్ ఒక్కొక్క జోన్లోకి ఒకటి వెళ్ళాలి కాబట్టి, అంటే వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా కాబట్టి నేను డిజైర్డ్ వచ్చేసి 3 అని పెడుతున్నా. ఇప్పుడు నాకేమైతే మిగిలినవన్నీ నేను ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్డేట్ అంతే. మిగిలినవన్నీ ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవే సెట్టింగ్స్ అవి తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, పెండింగ్ ఒకటి రన్ అవుతుంది 3 డిజైర్డ్లో, నాకు ఇంకా 2 పెండింగ్లో ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ నాకు సర్వీస్ రివిజన్లో వేర్ ఇట్ ఈస్, ఇక్కడ క్లస్టర్లోకి వెళ్దాం. క్లస్టర్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వీస్లో చూడండి ఓన్లీ 1 ఉంది కదా. చూద్దాం యాక్టివిటీస్ ఏమైనా చేంజ్ అవుతాయేమో. 2 పెండింగ్లో ఉన్నాయి, అబౌట్ టు లాంచ్ అని చెప్పేసి. ఇంజినెక్స్ సర్వర్లోనే ఇవి రన్ అవుతాయి. దీనికి ఎక్కువ టైం పట్టదు, వెయిట్ చేద్దామా లేకపోతే? సర్వీస్ అప్డేటెడ్, ఓకే, అప్డేట్ అయిపోయింది. బట్ రన్ అవ్వట్లేదు ఇంకా. ఆ సర్వీసెస్లో ఇవి యాడ్ కావాలి, 3 టాస్క్స్ అని రావాలి. టాస్క్స్ పెండింగ్ 2, కమాన్ కమాన్. ఒకటి యాక్టివ్లో ఉంది, దట్ ఈస్ రన్నింగ్ ఫైన్. అండ్ 2 పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ నాకు రావాలి. ఎస్, డన్. యాక్టివ్లో అండ్ రన్నింగ్ 3. ఇక్కడ సర్వీసెస్లో చూద్దాం. సర్వీసెస్లో ఒక సర్వీస్ ఏదైతే ఉందో ఇంజినెక్స్ సర్వీస్లో టాస్క్స్ మనం చూడాల్సింది. సారీ, ఈ టాస్క్లో చూసినామంటే ప్రీవియస్గా ఒకటే అని ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమైనా ఈ టాస్క్లో నేను సర్వీస్ అప్డేట్ చేసిన తర్వాత నాకు 3 టాస్క్లు రన్ అవుతున్నాయి. ఈ రకంగా మనం మల్టిపుల్ టాస్క్స్ను కూడా రన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సార్, దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే, నువ్వు యాక్చువల్గా దీన్ని దేనికి అటాచ్ చేసినావు, లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేసినావు కదా. ఈ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 4680. రీఫ్రెష్ చేద్దాం, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. చేంజ్ అవుతుందా, అబ్జర్వ్ చేశారా? 22480, 4680, 8180. ఈ రకంగా మనము లోడ్ బ్యాలెన్స్ అనేది చేసుకోవడానికి ఉంటుంది ఈజీగా. ఇది యాక్చువల్గా మీరు అక్కడికి వెళ్ళి లోడ్ బ్యాలెన్స్ అన్న క్రియేట్ చేయడము, ఆటో స్కేలింగ్ చేయడము ఇవన్నీ మీరు చేశారా? మాన్యువల్గా చేయలేదు. ఎక్కడ? ఈసీఎస్ని, కంటైనర్ సర్వీస్ను బేస్ చేసుకొని అక్కడ మీరు ఏం ఏ ఏ క్రియేట్ చేశారు కంటైనర్ సర్వీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ క్లస్టర్ను క్రియేట్ చేసుకున్నారు. ఆ క్లస్టర్లో ఇదేది టాస్క్ డెఫినేషన్స్ను క్రియేట్ చేసుకున్నారు. టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేసుకుని ఆ క్రియేట్ చేసిన టాస్క్ను మీరు ఎక్కడ యాడ్ చేసుకున్నారు, ఆ ఫ్యామిలీని దీంట్లో క్లస్టర్లో యాడ్ చేశారు. ఓకే, ఆ క్లస్టర్లో యాడ్ చేసేటప్పుడు క్లస్టర్లో యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఈ సర్వీసెస్లోకి వెళ్ళి ఈ సర్వీసెస్లో సర్వీస్ను క్రియేట్ చేశారు. ఒక సర్వీస్ను క్రియేట్ చేశారు. ఆ సర్వీస్లో ఏది నీకు ఏం కావాలని పెట్టుకున్నావు, నీ ఇంజినెక్స్ కావాలి అని చెప్పేసి పెట్టుకున్న ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ డాకర్ ఇమేజ్ను మనం వేసేసుకున్నాం. అండ్ దాంట్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారు, నాకు అప్లికేషన్ కాదు, లోడ్ బ్యాలెన్సర్, ఎస్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా కావాలి అని చెప్పేసి పెట్టుకున్నావు. అండ్ టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నావు. నీ వెబ్ సర్వర్ వర్క్ కావడానికి హెచ్టిటిపిని ఎనేబుల్ చేయాలి కాబట్టి ఒక సెక్యూరిటీ గ్రూప్ను క్రియేట్ చేసుకొని ఆ సెక్యూరిటీ గ్రూప్లో మీరు ఏం చేసినారు, హెచ్టిటిపిని ఆ పోర్ట్ను ఎనేబుల్ చేసుకున్నారు. చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టాస్క్ అనేది అప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ పెండింగ్ స్టేట్లో కాదు, రన్నింగ్ స్టేట్లో వచ్చేసింది. ఓకే, రన్నింగ్ స్టేట్లో టాస్క్ అది వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, మీ లోడ్ బ్యాలెన్సర్లో ఏదైతే ఉందో ఆ డిఎన్ఎస్ యూఆర్ఎల్ అది తీసుకొని మీరు బ్రౌజర్లో వేసినప్పుడు నాకేమొచ్చింది రిప్లై, ఇంజినెక్స్ నుండి వెబ్ సర్వర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ అని చెప్పేసి సర్వర్ అడ్రస్, దాని సర్వర్ నేమ్ అండ్ దాని డేట్, ఎప్పుడు మనం క్రియేట్ చేసింది అవన్నీ మనకు వచ్చేసాయి. రైట్,
తర్వాత ఇది మనకు ఫ్యూచర్లో మనం ఇది యూజ్ చేసుకుంటాం అంటే కంటిన్యూటీ ప్రతిసారి ఫస్ట్ నుండి మనం చేయం కాబట్టి వాట్ ఐ విల్ డూ, నేను ఈ సర్వీస్ అనేది స్టాప్ చేస్తాను. లైక్ నేను ఇంతకుముందు ఎక్కడ వేర్ ఇట్ ఈస్ ఈ సర్వీస్లోకి వెళ్ళి, నాట్ దిస్ వన్, క్లస్టర్, ఈ సర్వీస్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఈ సర్వీస్లోకి వెళ్ళి మినిమం డిజైర్డ్ 3 అని చెప్పేసి పెట్టాను కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే అప్డేట్ సర్వీస్లోకి వెళ్ళి దాన్ని 0 చేసేస్తాను. ఎందుకంటే నేను ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ చేసుకోవడానికి నాకు బిల్లింగ్ అనేది పడకూడదు, బట్ ఇది నా దగ్గర ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఒక 15 మినిట్స్ నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది, 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది, మీకు కూడా క్లాస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి వాట్ ఐ విల్ డూ, డిజైర్డ్ టాస్క్స్ వచ్చేసి ఇవి 0 అని పెడుతున్నాను కంటెనర్లో అంటాను. మిగిలినట్టు ఏం చేంజ్ చేయట్లేదు. డన్, నా ఇక్కడ అప్డేట్ అయింది. అండ్ నేను ఇక్కడ ఆటో స్కేలింగ్లో నేను ఏమి ఇచ్చాను చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. నా ఆటో స్కేలింగ్లో నేను ఏమి ఇచ్చాను, మినిమం ఒకటి రన్ కావాలి అని చెప్పేసి పెట్టాను. మినిమం ఒకటి రన్ కావాలి అని చెప్పేసి పెట్టాను. అక్కడ నాకు ఇన్స్టెన్స్ ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. చూద్దాం, ఇన్స్టెన్స్ ఒకటి. ఓకే, టర్మినేట్ అయిపోయిందా, అంటే 0కి వెళ్ళిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఓకే, ఇది 0కి వచ్చేసింది. నేను అక్కడ 0 అన్న వెంటనే అక్కడ 3ని 0 చేసిన వెంటనే 0 వచ్చింది. బట్ మీరు ఒకసారి మాన్యువల్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఉన్నా కూడా అది బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు బిల్లింగ్ అనేది పడుతుంది. ఇవి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది అలాగే పెట్టుకోండి. ఎందుకంటే ఈ క్లస్టర్ని మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు, బట్ యూజ్ చేయట్లేదు, ఇన్స్టెన్స్ ఏం స్పిన్ అవ్వట్లేదు. మీ ఇంజినెక్స్ అన్ని మీరు ఏది ఆ ఇమేజ్ డాకర్ ఇమేజ్ అనే దాన్ని పుల్ చేసుకున్నారు. మనం ప్రీవియస్గా తీసుకున్న ఇమేజెస్ ఏమేమి తీసుకున్నామో అమెజాన్ లినక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ అమెజాన్ లినక్స్ ఒకటే తీసుకునే వాళ్ళం. లేకపోతే మ్యాక్ ఓఎస్ తీసుకునే వాళ్ళం, లేకపోతే విండోస్ తీసుకునే వాళ్ళం. డాకర్ నుండి ఏ ఇమేజ్ మనము పుల్ చేసుకోలేదు ఫస్ట్ టైం. ఇప్పుడు నీ ఈసీఆర్లో నీ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీలో కానీ రిపాజిటరీలో కానీ ఏదన్నా నీ కస్టమ్ ఇమేజ్ ఉంటే అది కూడా నువ్వు చేసుకోవచ్చు. బట్ నేను డాకర్ నుండి పుల్ చేసుకుంటా. డాకర్ నుండి పుల్ చేసుకొని దాని యూఆర్ఎల్ పాత్ ఏదైతే ఉందో దాని యూఆర్ఎల్ పాత్ నేను ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇది నా ఏడబ్ల్యూఎస్లో నా క్లస్టర్లో నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఇమేజ్ను పుల్ చేసుకొని ఇక్కడ నా ఇంజినెక్స్ సర్వర్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఆ యూఆర్ఎల్ తీసుకొని లోడ్ బ్యాలెన్సర్లోది ఇక్కడ వేసుకున్నాను. మీరు 1-2 టైమ్స్, 1-2 టైమ్స్ కాదు, 3-4 టైమ్స్ మంచిగా విన్నారు అంటే విని తర్వాత ప్రాక్టీస్ చేయండి. విని చూస్తూ ప్రాక్టీస్ చేయండి, 100% వస్తుంది. ఎందుకంటే ఇది ఈసీఆర్ అనేది ఇది మనకు కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్. మనకు సర్వర్స్ లాంచ్ చేస్తూ ఉంటాము, అపాచీ కానీ లేకపోతే ఇంజినెక్స్ కానీ, ఇవి మనము ఎక్కువ వీటిపైన వర్క్ చేస్తాం. ఇవి బేసిక్స్, ఇది మోస్ట్ పాపులర్ ఇంజినెక్స్ అనేది. ఓకే, రైట్. నేను సెషన్ ఎండ్ చేస్తున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.